Praise the Lord and good morning. Welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all. I'm actually driving, so I'm sitting beside of the driver, so no problem. So thank you so much for joining today. Definitely, we are going to have wonderful word from Reverend Dr. George Murdoch. Pastor is with us with the most experience, lot of experience of ministry, and he's going to share with us a powerful message today. And today, Pastor John Paul from Markapur is going to lead us into worship. రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ స్వాగతం. మన శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాసానికి నేను ప్రయాణంలో ఉన్నాను, అయినా పర్వాలేదు. మరి ఈ రోజు మరి పాస్టర్ ఏవి ప్రసాద్ గారు మనకి తర్జుమా చేస్తారు. ఏవి ప్రసాద్ ఇస్ టు ట్రాన్స్లేట్ message today. So let's invite our pastor జాన్ గారు, అయ్య గారు టైం తీసుకొని మీరు ఒక పాట పాడి మీరు ప్రార్థన చేయండి, తర్వాత వాక్యంలోకి వెళ్దండి. జాన్ పాల్ అయ్య గారు, ఎస్ గో హెడ్. లేదు సౌండ్ ఓకే. దేవునికి స్తోత్రం. చేరుకూడి వచ్చిన మమ్మినిస్టి సేవకులందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మన 9వ మాసంలో చివరి శనివారంలో మరొకసారి మనందరం ఉదయకాలంలో ఇలాగ దేవుని స్తుతించడం మనకి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమంలోకి వెళ్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మా గొప్ప మంచి ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కాలములు మారిన, దినములు మారిన, సమయము మారిన ప్రభు, ప్రతి సమయంలో క్షణములు మీరు మాతో ఉండి మమ్మల్ని నాయన రక్షిస్తూ, బ్రతికిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, కాపాడుతున్న గొప్ప ప్రేమకై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ శుభదినంలో మరొకసారి నాయన ఈ మమ్మినిస్టి వ్యవస్థాపకులు మా ప్రియులు పెద్ద నాయన నాకు సల్మాన్ అయ్య గారిని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఈ పరిచయలో ఎంతో భారం కలిగి, బాధ్యత కలిగి నాయన ఒక పరిచయ కొనసాగిస్తుండగా మీ శక్తి సామర్థ్య బలంతో మీ దాసులు మీరు నింపండి. తన ప్రయాణంలో పరిచయం నడకబడక రాకపోవడంలో తోడుగా ఉండండి. ఇచ్చిన కుటుంబాన్ని, సంఘ పరిచయను మీరు దీవించి విస్తరింప చేయమని నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను. దేవా మీకు స్తోత్రాలు. ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి శావుకుని వారి సంఘాలను, కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను. దీవించండి నాయన. ఆరాధించబోతుండగా నన్ను మీరు అభిషేకించండి, మీ ఆత్మతో నింపండి నాయన. ఈ ఆరాధన కార్యక్రమంలో మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని అందరినీ దీవించి మీ పరిచయలో వాడుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాను మా గొప్ప తండ్రి, ఆమేన్. పాడకుంటూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని దేవుని మహిమార్థమై దేవుని స్తుతిద్దాం. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించదము, కొనియాడదము మరువబడని మేలులు చేసనని, కొనియాడదము మరువబడని మేలులు చేసనని. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించదము, కొనియాడదము మరువబడని
మేలులు చేసెనని స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించదమిప్పుడు. ప్రీతితో మా స్తుతులార్పించదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ప్రేమించేదను అధికముగా, ఆరాధింతును ఆసక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధింతును నా పూర్ణ బలముతో. ప్రేమించేదను ఆరాధన, 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 ఆరాధన. ప్రేమించేదను అధికముగా, ఆరాధింతును ఆసక్తితో. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన, 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 ఆరాధన. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూశావే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూశావే వందనమయ్యా. నన్ను చూశావే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన, 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 ఆరాధన. యెహోవారప్పా, యెహోవారప్పా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవారప్పా, యెహోవారప్పా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ఆరాధింతును. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
పరిశుద్ధుడా మీకు వందనాలు, ప్రేంగల తండ్రి మీకు వందనాలు, కరుణామయుడా మీకు వందనాలు, కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంతవరకు నేను మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఈ ఆరాధన కార్యక్రమంలో మీరు మహిమ పొందమని జరగబోతున్నాను. ఆయన కార్యక్రమంలో మీ అధ్యక్ష వహించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాను మా గొప్ప తండ్రి. Amen. 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 Thank you so much, Agaru. Thank you so much. So let's hear the word of God. I invite Reverend Dr. George Modak, Pastor. Please share the word. Again, అందరూ సిద్ధంగా ఉండండి. After message, we are all going to share a 1 minute testimony, 1 minute good news. After message, you can get ready to share. Okay, Pastor, this is your time. Pastor Modak. Welcome, sir. ఏబి ప్రసాద్ అయ్య గారు హైదరాబాద్ నుంచి రెవరెండ్ ఏబి ప్రసాద్ గారు తర్జుమా చేస్తారు. Unmute. Yes. Unmute yourself, Pastor. Anna Jimsu, come here. Pastor, unmute yourself. Unmute. All right. Thank you very much. I'm sorry. Oh, yeah. I was right. taken You're up so right. much with your prayer and your singing that I forgot to unmute myself. I'm sorry. Okay, thank you, sir. Yeah, this is your time. Yes, I got thank a- you. Yeah. I want to start with a verse, brothers and sisters in Christ, from the book of the Acts of the Apostles, chapter 4, verse 12. You may know this verse very well. There is salvation. Yeah. సహోదరి సహోదరులారా, నేను అపోస్తుల కార్యములు గ్రంథంలో నుండి ఒక వచనాన్ని మీకు చూపించి నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నా. There is salvation in no one else, for there is no other name given under heaven that has been given among men that we must be saved. So there is one name given under heaven. It's the name of Jesus. మనందరికీ తెలిసిన రీతిగానే రక్షణ అనేది పరలోకంలో కానీ భూలోకంలో కానీ ఏ నామమును బట్టి మనకు రక్షణ కలగదు. ఆ రక్షణ మనకి ఏ నామమును బట్టి కలుగుతుందంటే యేసుక్రీస్తు యేసు నామములోనే మనకి రక్షణ. So our question for this morning will be, what are you going to do with Jesus? అయితే ఈ రోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే యేసుతో నువ్వేం చేయబోతున్నావు? Now, as we commit to bringing people to Jesus from our particular circle of people that we interact with in the course of our life, this question arises: what are you going to do with Jesus? నేను అనేక మందిని క్రీస్తులోనికి నడిపించేటప్పుడు నేను అడిగే ప్రశ్న ఇదే, యేసుతో నువ్వేం చేయబోతున్నావు? Now, some people may have questions that seem important to them, and we feel we have to answer them. మనము కొంతమంది జీవితాల్లో ప్రశ్నలు వారి జీవితంలో చాలా ముఖ్యమైనవిగా ఉండొచ్చు. కొన్ని ప్రశ్నలు వాటికి మనము జవాబులు ఇస్తాం. So some may ask, what do you think of the Christian religion? నీవు ఒక ప్రశ్న అడుగుతున్నా, అసలు క్రైస్తవ మతం గురించి And what do you think of Christians in general? జర్మన్లో క్రైస్తవుల గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? And what good works do you do? What are the good works that you do? వాళ్ళు క్రైస్తవులుగా ఏం మంచి పనులు చేస్తా ఉన్నారు? And then sometimes it is, what are the traditions? What are the beliefs of the Christian religion? క్రైస్తవులు వారు ఏమి విశ్వసిస్తున్నారు? వారి యొక్క ఆచారాలు ఏంటి? None of these questions are as important as what are you going to do with the person of Jesus Christ? ఇలాంటి ప్రశ్నలు
ఏవి కూడా నువ్వు యేసుతో ఏం చేయబోతున్నావు అనే ప్రశ్నతో సరికావు. And it is Someone called. yeah. And it is surprising to some people that Christianity is really not religion. మనము కొంతమంది నమ్మే విధంగా క్రైస్తవ్యము అనేది ఒక మతం కాదు. And the reason for that is Christianity is not based strictly on ritual, but is based in a word from God. ఎందుకు క్రైస్తవ్యం అనేది మతం కాదు అని మనం నమ్ముతామంటే, ఈ క్రైస్తవ్యము అనేది మత సంబంధమైన ఆచారాలపైన ఆధారపడి లేదు కానీ బైబిల్లో దేవుడు బోధిస్తున్న బోధలపైన ఆధారపడి ఉంది. So in the course of our conversations with people, especially knowing that we're Christian, they may ask us about our religion. మనము కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు, ప్రాముఖ్యంగా క్రైస్తవులతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క మతం గురించి వాళ్ళు అడుగుతారు. And it is important for us to answer that question in that we are not saved by religion. అయితే మనం వారు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం ప్రాముఖ్యమైన విషయమే. అయితే మన యొక్క జవాబు ఏంటంటే, మనము యేసు ద్వారా రక్షించబడ్డాం కానీ మతం ద్వారా రక్షించబడలేదు. And the question, I suppose, that stands between every human being in this world and eternity with God is the question, what are you going to do with Jesus? మనము ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి విషయంలో మనము ఆలోచించవలసిన ప్రశ్న ఏంటంటే, పరలోకం వెళ్ళడానికి యేసు ప్రభు వారితో మనం ఏం చేయబోతున్నాం? Now, going back to Acts, there's no other name under heaven by which you can be saved. మనము అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం. Could you say the reference, Yeah. please? There's no other name given under heaven on earth Acts in Acts 4:12 again. That 14, question. 14, I'm sorry, Acts 4:12. యా 4:12లో ఉన్నదండి. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. Yeah, it is. Now, Jesus told his disciples in John 14:6, I am. Jesus said this, I am the way, I am the truth, and I am the life, and no one comes to the Father God except through me. ఎందుకు మనం ఏ నామమున రక్షణ లేదు, యేసు నామములో ఒక్క నామంలోనే రక్షణ అని మనం చెప్తున్నామంటే, యేసు ప్రభువారు తన శిష్యులతో యోహాను 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్తున్నారు ఆయన. Now, this salvation that Jesus speaks of is through him only, and so the question for all humanity is, what are you going to do with Jesus? ఇప్పుడు రక్షణ అనేది యేసు క్రీస్తు వారి ఒక్కరి ద్వారానే సాధ్యం కాబట్టి భూప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆ రక్షణ కొరకు ఏం చేస్తారు అనేది ప్రశ్న. And in Acts chapter 2, the first Christian sermon was preached by Peter. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో క్రైస్తవులకు ఒక గొప్ప ప్రసంగం చేయబడింది. అది అపోస్తలుడైన పేతురు ద్వారా చేయబడింది. And Peter made this very clear in Acts chapter 2, verse 36, when he said, let all the house of Israel therefore know for certain that God has made him, meaning Jesus, both Lord and Christ, this Jesus whom you crucified. అపోస్తల కార్యాలు 2:36లో పేతురు చాలా స్పష్టంగా ఇలా చెప్తా ఉన్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను గాని ఇశ్రాయేలు వంశమంతయు
ఇది In Acts ఇశ్రాయేలు 6, yeah. వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పెను. So, in Acts 16, Paul told the Philippian jailer, the guy that brought him out of jail in Philippi, believe on the Lord Jesus Christ and you will be saved. మనము అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో చెరసాల నాయకునితో పేతురు, పౌలు, శీలలు ఈ విధంగా చెప్తారు. యేసునామమందు విశ్వసించు 16:31లో ప్రభువైన యేసుక్రీస్తు పైన నమ్మకం నుంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పారు. So Paul would later write in Philippians chapter 2 this text from verses 9 through 11 in this text from Philippians chapter 2. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఫిలిప్పీ పత్రిక రాస్తూ 2వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తా ఉన్నాడు ఆయన. Therefore God has highly exalted him and bestowed on him the name that is above every name, so that at the name of Jesus every knee should bow in heaven and on earth and under the earth, and every tongue confess that Jesus Christ is Lord, to the glory of God the Father. 2వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. In other words, the lordship of Jesus Christ over all the earth and all humanity is established. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క భూమి పైన, భూమి మీద ఉన్న ప్రజల పైన సకల అధికారం యేసు ప్రభు వారికే ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now, this may seem to many people as a very narrow path for salvation. కాబట్టి రక్షణ గురించి మనం ఆలోచన చేస్తే చాలా మంది. So over and over again, St. Paul would remind the Corinthians, and he reminds us, God was in Christ Jesus reconciling the church to himself. మనము పౌలు గారి యొక్క బోధలు మనం చూస్తూ ఉంటే చాలా సార్లు యేసు ప్రభుల వారిని ఆయన మన రక్షణకు ఆధారం అని చెప్తా ఉన్నాడు. అదే మాట కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన యేసు ప్రభు ద్వారానే మనకు రక్షణ అని చెప్తా ఉన్నారు. And we all know that the heart of the Christian gospel message is Jesus Christ was given by God to the world to bring salvation to all who believe. మనందరికీ కూడా యేసు ప్రభుల వారు దేవుని ద్వారా ఈ భూలోకానికి ఎందుకు ఇవ్వబడ్డారు అని అంటే, మనందరికీ రక్షణ కలగడానికి ఇవ్వబడ్డారు. So the message of the New Testament, the message of the Gospels, the message of Jesus is that faith in him is the only way to the Father. So the question, what are you going to do with Jesus? అయితే ఇక్కడ క్రొత్త నిబంధన లేకపోతే యేసు ప్రభుల వారు లేకపోతే శిష్యుల యొక్క బోధ అంతా ఏంటంటే, యేసునందు విశ్వాసం ఉంచాలి మన రక్షణ కొరకు. అది ఆ బోధలో ఉన్న సారాంశం. అయితే మనము యేసు ప్రభులో విశ్వాసం ఉంచడానికి ఏం చేస్తున్నాం అనేది ఈ రోజు ప్రశ్న. My dear brothers and sisters, we will not allow social philosophies, we will not allow political leaders, we will not allow religious deceit or secular evolutionists cause us to mistrust the Lord Jesus Christ and what he spoke to us. అయితే మనము
మానవ పరిణామ సిద్ధాంతాలని నమ్మి రక్షణ అనే దాన్ని విశ్వసిస్తలేదు. లేకపోతే మనం ఈ లోకపరమైన సిద్ధాంతాలను నమ్మి మనం రక్షణను విశ్వసిస్తలేదు. ఎందుకంటే వాటిని నమ్మితే మనము రక్షణ విషయంలో అపార్థంలో పడిపోతాం. What Jesus said to us is in John 8:51, truly, truly I say to you, if anyone keeps my words, he will never die. యోహాను సువార్త 8:51లో ఈ విధంగా చెప్పింది, మీరు నా వాక్కును గైకొనిన యెడల మరణమును మీరు నా వాక్కును గైకుంటే మీరు మరణమును చూడరు అనే విషయాన్ని యోహాను సువార్త 8:58లో ఉంది. Now, never dies in that verse, John 8:51, in that verse, never die means they'll live forever. యోహాను 8:51 ప్రకారం మీరు ఎప్పటికీ చనిపోరు అనే మాట ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం నిత్య జీవం అనుభవిస్తామని అర్థం. All humanity faces two deaths, the natural death and the spiritual death. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా రెండు మరణాలని ఎదుర్కొంటున్నారు. ఒకటి శారీరకమైన మరణం, రెండు ఆత్మీయ మరణం. St. John in Revelation refers to this as the first death and the second death. అయితే ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఒకదాన్నేమో మొదటి మరణం అంటున్నారు, రెండో మరణం అంటున్నారు. It is Jesus Christ that preserves us and saves us from the second death, spiritual death. Our spirit. రెండో మరణమైన అగ్నిగుండంలో పడకుండా మనల్ని కాపాడేది ఎవరంటే కేవలం యేసు ప్రభుల వారు మాత్రమే. We live in a world in which a lot of people are seeking spiritual fulfillment in this world. మనము ఎలాంటి లోకంలో నివాసం చేస్తున్నామంటే అనేక మంది ఆత్మీయత పరిపూర్ణతకు ఎదురు చూస్తూ ఉన్న లోకంలో నివాసం చేస్తున్నాం. But no matter how much you seek spiritual fulfillment in yourself in this world, everyone will die in this world. అయితే ఎవరు ఆత్మీయ పరిపూర్ణత కొరకు చూసినా, మనం కూడా ఆత్మీయ పరిపూర్ణత కొరకు చూసినా ఎప్పుడో ఒకప్పుడుకి ఈ లోకంలో మనం మరణించవలసిందే. So we have to ask ourselves then, where does this never die come from? It comes from the fact that our spirit in Christ will always continue for eternity. అయితే యోహాను 8:51 ప్రకారం మనం అసలు ఎప్పటికీ చనిపోమని రాయబడి ఉంది. మరి దాని అర్థం ఏంటి అని అంటే మన ఆత్మ, అది కూడా ఎవరి ఆత్మ అయితే యేసుని విశ్వసిస్తుందో వారి ఆత్మ ఎప్పటికీ చనిపోదు. And so we will never allow the ambitions of holy-minded people to distract us from the words of Jesus Christ our Lord. అయితే కొంతమంది యేసు ప్రభువారు చెప్పిన పరిశుద్ధ లేఖనాలని తప్పుడు త్రోవ పట్టిస్తా ఉన్నారు. Truly, truly I say to you, before Abraham was, I am. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, అబ్రహాము కంటే ముందే నేను ఉన్నాను అని ఆయన నిశ్చయముగా చెప్తున్నాడు ఆయన. This verse is important the way Jesus says it. యేసు ప్రభువారు చెప్పిన ఈ విధమైన మాట 58లో యోహాను 8:58లో ఈ మాట చాలా ముఖ్యమైనది. Yeah, he makes it clear in this verse by the last thing he says is I am. అక్కడ 58లో ఈ విధంగా చెప్తున్నారు, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని, అంటే ఐయామ్ అని ఇంగ్లీష్ లో వస్తది, నేను ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. In the Greek scripture, Jesus says ego eimi, and in the Aramaic or Hebrew which he spoke, he said Yahweh. He is Adonai.
అక్కడ మనము ఈ యొక్క క్రొత్త నిబంధన వ్రాయబడిన గ్రీకు, అరమిక్ భాషలో వాళ్ళు మాట్లాడేవారు ఆ టైంలో. అయితే గ్రీకు, అరమిక్‌లో అక్కడ ఏమని పదం వాడబడిందంటే అడోనాయ్ అనే పదం వాడబడింది. అంటే దాని అర్థం ఉన్నవాడు అని. We're going to take Jesus at his word for 3 reasons. మనము యేసు ప్రభు వారిని మనం అర్థం చేసుకునేటప్పుడు ఒక 3 కారణాలను బట్టి అర్థం చేసుకోబోతున్నాం. He testified to the power of God working in him by miracles, by wonders that were witnessed by thousands of people. అయితే ఆయనలో దేవుని యొక్క శక్తి ఎలాగో ప్రతిబింబింపజేస్తుందో, ఆ ప్రతిబింబింపజేస్తున్న శక్తిని బట్టి అనేక మంది, వేల మంది సాక్ష్యమిచ్చుట ద్వారా ఆయనను మనం అర్థం చేసుకోవచ్చు. And these అది మొదటి miracles విషయం. and these miracles of Jesus included raising the dead and himself rising from the grave. ఆ యేసు ప్రభు వారిలో జరిగిన అద్భుతాలు చనిపోయిన వారిని తిరిగి లేపడం అనే అద్భుతాలు కూడా ఉన్నాయి. So, Jesus in the Gospels raised 3 people from the dead, and it was witnessed by thousands of people. యేసు ప్రభు వారు సువార్తల్లో చచ్చిపోయిన వారిని తిరిగి లేపారు అని వేల మంది సాక్ష్యాలు చెప్పారు. And his own resurrection from the grave was witnessed, according to scripture, by over 500 people. అయితే ఆయన చనిపోయి తిరిగి లేవడం కూడా ఇంచుమించుగా బైబిల్లో మనం చూస్తే 500 మంది ఆయనను చూశారు తిరిగి లేచిన తర్వాత అని రాయబడి ఉంది. So, number 1, we take Jesus at his word because he showed the power of God in his life. మనము మొదటిగా యేసు ప్రభు వారి యొక్క మాటని, లేకపోతే ఆయనే వాక్యమై ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎలా నమ్ముతామంటే, ఆయన వేలాది మంది సాక్షులు చూపిన లెక్కలేని అద్భుతాలు మరియు అద్భుత కార్యాల ద్వారా దేవుని శక్తి ప్రమాణం చూశాడు. And we also take Jesus at his word because he was willing to die on the cross and be buried and sealed in a tomb to prove his love and peace. ఆయన ప్రేమ, ఆయన శాంతి, సమాధానాలను యేసు ప్రభు వారు రుజువుపరుచుకోవటానికి ఆయన ఏం చేశారు అనంటే, భయంకరంగా చంపబడ్డారు, సిలువ వేయబడ్డారు, సమాధి చేయబడ్డారు, ఆ సమాధి పైన సీలు వేస్తారు అనేది కూడా ఆయన ముందుగానే చెప్పారు. And in the third place, he rose from the tomb to destroy the power of sin and death in us. అయితే మూడవది ఏంటి అనంటే, ఆయన ఆ పాపము యొక్క బలమును కొట్టివేయటానికి ఆ మరణము నుండి, సమాధి నుండి ఆయన తిరిగి లేచారు. So we in ourselves can say, Jesus Christ has paid for my sin. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, నా పాపముల పరిహారార్థం యేసు ప్రభువారు క్రయధనం చెల్లించారని మనం నమ్మాలి. This same Jesus has also solved the problem of my death by giving me everlasting life. ఇదే యేసు నాకు నిత్య జీవమునిచ్చుట ద్వారా నా పాపమునకు లేకపోతే నా యొక్క పాపమునకు ఉన్న సమస్యకి పరిష్కారం చేస్తున్నారు అని నమ్మాలి. And so we gladly and boldly proclaim, put your faith in him, in Jesus, believe that he gave his life as a sacrifice for our sin. కాబట్టి దైవ సేవకులుగా మనము ధైర్యంగా ఏమని బోధించాలంటే, యేసునందు విశ్వాసం ఉంచండి. యేసు మీ రక్షణ కొరకు, లేకపోతే మీ యొక్క స్వస్థత కొరకు, లేకపోతే మీ యొక్క స్వర్గం కొరకు ఆయన చేసిన కార్యాలను మీరు గుర్తించండి మనం బోధించవచ్చు. When a person believes this, they will find joy that comes from being set free from the penalty and power of sin. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ మాటలు నమ్ముతాడో, అతడు పాపము యొక్క మరణము నుండి,
లేకపోతే పాపం యొక్క బలము నుండి విడుదల పొందుతాడు, అతడు స్వేచ్ఛను అనుభవిస్తాడు. People who constantly have to sacrifice, do pilgrimages for their gods, never feel free. అయితే యేసు ప్రభు వారి యొక్క మాటలు నమ్మని వారు మాత్రం ఎప్పుడు కూడా స్వేచ్ఛను అనుభవించలేరు. So it's important for us to ask them this question. What are you going to do with Jesus? కాబట్టి రక్షణ గురించి మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ ప్రశ్న, నువ్వు యేసుతో ఏం చేయబోతున్నావు అని అడగవలసిన ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. This question, what will you do with Jesus, will lead to people who are seekers of God. It will lead to the good news of salvation in Jesus alone. అయితే యేసు ప్రభుల వారికి దూరంగా ఉన్నవారు దగ్గరికి వెళ్ళి మనం ఈ ప్రశ్న అడిగితే వాళ్ళు యేసులోనికి రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రశ్న. That's the most important question that we will ever answer, is what are we doing with Jesus? మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి ప్రశ్నలన్నిటికంటే కూడా యేసుతో నువ్వు ఏం చేయబోతున్నావు అనే ప్రశ్న మాత్రం చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. So when we present the gospel of Jesus Christ, the bottom line that we have to ask, now what are you going to do with Jesus? మనము సువార్త ప్రకటించేటప్పుడు అతి ప్రాముఖ్యమైన పునాది ప్రశ్న ఏంటి అనంటే యేసుతో నువ్వు ఏం చేయబోతున్నావు అనే ప్రశ్న. If you look closely at the life of Jesus Christ throughout the Gospels, the four Gospels, really, this is the question. What are you going to do with Jesus? మనము 4 సువార్తల్ని గనుక చాలా తీక్షణంగా, చాలా దగ్గరగా పరీక్ష చేస్తే ఈ ప్రశ్నే బయటకు వస్తుందండి. యేసుతో నువ్వేం చేయబోతున్నావు అనే ప్రశ్న ఆ సువార్తల్లో మనకు కనబడుతుంది. And in fact, Jesus himself asked this question of his apostles. What are you going to think of me? మనము వాస్తవానికి చూస్తే యేసు ప్రభువారే తనకు తాను తన శిష్యులతో అడిగారు, మీరు నన్ను గురించి ఏమని ఆలోచన చేస్తున్నారు అని. And you'll remember from the Gospels when he was at Caesarea Philippi and he asked that question. మనము సువార్తల్లో చూస్తే ఫిలిప్పుతో యేసు ప్రభువారు ఈ మాట అడుగుతున్నారు. He asked it of his apostles, who do people say that I am? అయితే శిష్యులతో మళ్ళా ఈ విధంగా చెప్తున్నారు, మరి యేసు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని అడిగారు. Oh, some say you're a prophet. Some say you're John the Baptist risen from the dead. Some say other things. కొంతమంది ఏమో నువ్వు ప్రవక్తల్లో ఒకడు అంటున్నారు, కొంతమంది ఏమో చనిపోయి తిరిగి లేచిన బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంటున్నారు, కొంతమంది వేరే వేరే అని వాళ్ళ అభిప్రాయాల గురించి శిష్యులు చెప్పారు. But my dear brothers and sisters, he asked this direct question, and it's being asked of you and me. Who do you say that I am? అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇదే ప్రశ్న నిన్ను గాని నన్ను గాని దేవుడు అడిగితే మనం ఏం సమాధానం చెప్పబోతున్నాం? And we must answer, we can answer, as did Peter. You are the Christ, the Messiah, the Son of the living God. అయితే మనము ఇంతగా దేవుని వెంబడిస్తున్నాం కాబట్టి తప్పకుండా పేతురు ఇచ్చిన జవాబే మనం ఇవ్వగలగాలి. పేతురు ఏమన్నాడు? నీవే మెస్సయ్యవు, ఏ దేవుని తండ్రి కుమారుడు అయిన మెస్సయ్యవు నీవే అని చెప్పాడు పేతురు. So today, I must say, many authors and evangelists in the church are calling out for people to put Jesus Christ back at the center of their witness. కాబట్టి మనము నేను బోధించే విషయం ఏంటంటే యేసు ప్రభు వారిని మన యొక్క సాక్ష్యములలో ఒక కేంద్ర బిందువుగా పెట్టుకుని సాక్ష్యాలు చెప్పగలగాలి. So are we going to put Jesus always in the forefront when we present the gospel to anyone in the world?
ఈ లోకంలో ఎవరికి సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధపడినా యేసు ప్రభువారిని ముందు పెట్టుకుని ప్రకటించాలి. The question of what you're going to do with Jesus is the most urgent question today as we see the approaching of the end days. మనము ఈ లోకము అంతానికి వెళ్ళిపోతుంది కాబట్టి, లోకాంతము వస్తుంది కాబట్టి ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నగా మనము గుర్తెరగాలి. So clearly the Christian church is in crises in the West, in the Western world. ఇది మనం చూస్తే ఈ పాశ్చాత్య దేశాల్లో ఈ క్రీస్తు గురించిన బోధలు అనేవి చాలా తగ్గిపోతా ఉన్నాయి. It is being severely persecuted in the Eastern world. మళ్ళా మనం చూస్తే మన యొక్క తూర్పు దేశాల్లో ఈ క్రైస్తవ్యము ఎంతో హింసించబడతా ఉంది. And Jesus Christ's church is struggling with deadly persecutions in Africa. ఆఫ్రికాలో మనం చూస్తే క్రైస్తవ్యము ఎంతగానో హింసించబడతా ఉంది. So at the heart of all of these questions is, what will you do with Jesus? కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మనం ఈ ప్రశ్న లేవనెత్తగలగాలి. యేసుతో నువ్వేం చేయబోతున్నావు అని. Jesus said to one to whom much is given, much will be required. యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, ఎవరికైతే అధికంగా ఇవ్వబడిందో వారి దగ్గర అధికంగా తీసుకోబడతది అని చెప్తున్నారు. You will remember in the parable in Matthew 25 of the parable of the talents, the money that was given by a master to his servants. మనకి తెలుసు కదండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక యజమానుడు తన దాసులకు తలాంతులు ఇచ్చిన ఉపమానం. One was given 5, one was given 2, one was given 1. కొంతమందికి ఆయన 5 తలాంతులు ఇచ్చారు, లేదా ఒకనికి 5 తలాంతులు ఇచ్చారు, ఒకనికి 2 ఇచ్చారు, ఒకనికి 1 ఇచ్చారు. And the one and each of them made a return of what they were given by the Lord. అయితే 5 తీసుకున్న వ్యక్తి, 2 తీసుకున్న వ్యక్తి వారు ఏం చేశారంటే ఆ తలాంతులను రెట్టింపు చేశారు. But one servant buried it and did not do anything with it for the sake of the kingdom. కానీ ఒక దాసుడు ఏం చేశాడు, అతనికి ఇవ్వబడిన ఒకే ఒక తలాంతుని భూలోకంలో పాతిపెట్టి ఆ తలాంతుతో దేవుని రాజ్యం కొరకు ఏమీ చేయలేదు. In other words, he made no return for the sake of the kingdom, although he was called and equipped to do so. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు పిలువబడినా కూడా పరిచర్య విషయంలో ఏ పని చేయకుండా అలాగూ స్తబ్దతగా ఉండిపోయాడని అర్థం. So it is Jesus who sent the Holy Spirit, as he promised, to empower our witness about him to the very ends of the earth. అయితే యేసు ప్రభువారి ద్వారా పంపబడిన పరిశుద్ధాత్మ గురించి చెప్పబడిన మాట ఏంటంటే, అయితే ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కాబట్టి బూది గంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని చెప్తున్నారు. And brothers and sisters in Christ, this begins in our neighborhoods where we live, the people we work with in the marketplace. It begins there so that it may spread to the end of the world. కాబట్టి మనము ఈ లోకంలో చూస్తూ ఉంటే, ఈ లోకము రకరకాల మార్కెట్ ప్లేసుల్లో కానీ ఎక్కడ చూసినా కూడా నశించిపోతున్న వాళ్ళు మనకి కనబడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం సువార్తను తీసుకుని వెళ్ళాలి. Yeah, remember what Jesus said in Matthew 24:14. మత్తయి సువార్త 24:14లో యేసు ప్రభువారు ఏం చెప్పారో మనం జ్ఞాపకం చేసుకుందాం. This gospel of the kingdom shall be preached to the whole world as a testimony to all peoples, and then the end will come.
అక్కడ ఏమని చెప్పబడింది అంటే మత్తయి సువార్త 24:14 ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును అనే మాట అక్కడ మనం చదువుతాం. And my dear brothers and sisters, we live, you and I, all over the world, and others of our brothers and sisters around the world, we live in this age where the gospel is being preached to all people. మనము ఏ తరంలో నివాసం చేస్తున్నామంటే సువార్త సకల జనులకు ప్రకటించవలసిన తరంలో నివాసం చేస్తున్నాం, జీవిస్తున్నాం. There are people in the world who have rejected him. There are people in the world that have still don't know him, but virtually the whole world has heard. అయితే ఇక్కడ మనం చూస్తే సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది ఆ సువార్తను అంగీకరిస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ సత్యం ఏంటి అని అంటే సువార్త మాత్రం సకల జనులకు సాక్షార్థమే ప్రకటించబడాలి. Again, my brothers and sisters, Jesus said, I am with you always to the very end of the age. యేసు ప్రభువారు మనకి చెప్పిన ఒక భరోసా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను సహోదరి సహోదరులారా. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను అని ఒక భరోసా ఆయన ఇచ్చారు మనకి. And so at this point, I suppose we're going to have to first answer this question about who is Jesus to me. That is, what am I going to do with Jesus? We have to answer that question for ourselves. ఈ యొక్క ప్రశ్న విషయంలో యేసు ప్రభువారు నాకు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న విషయంలో మనము మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. Our ultimate response to what we're going to do with Jesus determines when and where and how often we're willing to ask those whom we see daily, what are you going to do with Jesus? కాబట్టి మనము చివరిగా ఈ లోకంలో యేసు ప్రభువారితో మనం ఏం చేయబోతున్నాం అనే ప్రశ్న మనల్ని మనం అడుక్కోవాలి. తర్వాత ఎదుటి వాళ్ళు కూడా ఈ ప్రశ్న అడగాలి. I'll give you a personal testimony. I myself have three people with whom I communicate regularly so that they may come to Jesus Christ. నేను నా వ్యక్తిగత సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నా. నేను 3 వ్యక్తులతో ఈ ప్రశ్న, ఈ సువార్త నేను ప్రకటిస్తూ వచ్చాను. చివరికి ఆ 3 వ్యక్తులు కూడా యేసు ప్రభువారిని అంగీకరించారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. Yeah. I text them, I email them constantly, and it is merely to bring this question up, to bring Jesus into their presence every day of the week, that they one day may commit themselves to Jesus. నేను ఈమెయిల్ ద్వారా, టెక్స్ట్ మెసేజెస్ ద్వారా నేను ఏం చేస్తా వచ్చానంటే ప్రతిరోజు మానక నిత్యము వాళ్ళకి మెసేజ్లు చేస్తా వచ్చాను. ఆ యేసు ప్రభువారి గురించి, నువ్వు యేసుతో నువ్వు ఏం చేయబోతున్నావు అనే ప్రశ్న వాళ్ళకి తలెత్తేలా చేసి దాని ద్వారా అనేకమైన విషయాలు చెప్తూ దేవునిలోనికి వాళ్ళని నడిపించడానికి నేను సహకరించాను. I often preach in many churches, but the people to whom I am preaching in churches, they have committed themselves to Jesus. So it is important that we also focus on people who don't know him yet. కాబట్టి నేను కూడా చాలా సంఘాలలో, చాలా సమాజాల్లో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా వస్తున్నాను. అనేక మంది ఆ యొక్క బోధను విని రక్షణలో కూడా వస్తా ఉన్నారు. అయితే మనం ఇంకా నిత్యము క్రీస్తుని ఎరగని వారిని గుర్తించి వారి పైన మనం ధ్యాస పెట్టి వారిని రక్షించాలని నేను బోధిస్తున్నాను. So salvation is the message of Christianity. It is not a religion, a message of a religion. It's a message of a relationship with Jesus Christ. అయితే రక్షణ అనే ప్రసంగం
ఒక మతపరమైనది కాదు, రిలీజియన్ కాదు. కానీ ఇదేంటంటే యేసు ప్రభు వారితో కలుపబడిన సంబంధమైన, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క సంబంధమైన ప్రసంగం ఇది. రిలేషన్‌షిప్ విత్ జీసస్. Mhm. That's exactly right. What we actually do with our relationship with Jesus energizes us that we are willing to do whatever and suffer whatever to bring him into the world. కాబట్టి మనము యేసు ప్రభువారితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఆయన ఎరుగని వారికి ఆయనని భూలోకానికి తీసుకురావడానికి మనం బోధించాలి. These words of Jesus in John 15:20, I think are very important for us to remember. యోహాను సువార్త 15:20 వచనం కూడా చాలా ప్రాముఖ్యమైనదని నేను నమ్ముతున్నా. A servant is not greater than his master. If they persecuted me, they will also persecute you. But if they keep my word, they will also keep yours. యోహాను సువార్త 15:20, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. You, my brothers and sisters, may have heard of the assassination of a young evangelist and political leader, Charlie Kirk. మీరు వినే ఉంటారండి, అమెరికా దేశంలో జరిగిన ఒక వృత్తాంతం, లేకపోతే ఒక సంఘటన. ఒక యవ్వన సువార్థికుడు చార్లీ కర్క్ అనే సువార్థికుడు గన్నుతో షూట్ చేయబడి చంపబడ్డాడు. He made a practice of bringing the insistence, if you will, of Jesus to college campuses throughout the United States. అమెరికా దేశంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆయన చేస్తున్న కార్యం ఏంటంటే కాలేజెస్‌కి వెళ్ళి, స్కూల్స్‌కి వెళ్ళి, ఇట్లా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయన యేసు ప్రభువారి గురించి ప్రకటన చేస్తా వస్తున్నాడు. And while doing so at a university in the state of Utah, he was assassinated. ఈ యొక్క యూనివర్సిటీస్‌లో, కాలేజెస్‌లో ఆయన సువార్తను ప్రకటిస్తూ, లేకపోతే అమెరికా దేశం ఇంకా పరిశుద్ధంగా మారాలని ప్రయత్నం చేస్తున్న టైంలో ఆయన చంపబడ్డాడు. So, brothers and sisters, no matter what may stand in our way, we will continue to bring the name of Jesus and the power of his cross and resurrection into our world. ఈ లోకంలో మనం వెళుతున్న దారిలో ఏ వ్యతిరేకతలు వచ్చినా కూడా యేసు ప్రభువారి గురించి ప్రకటించడం గాని, యేసు ప్రభువారి యొక్క సిలువ మరణం గురించి ప్రకటించడం గాని, ఆయన పునరుత్థాన శక్తిని గురించి ప్రకటించడం గాని ఏ రోజు ఆపకూడదు మనం. My dear brothers and sisters, for whom I pray every day for your intention and need, what are you personally going to do with Jesus? కాబట్టి మీ యొక్క మనసుల ద్వారా, మీ యొక్క హృదయాల ద్వారా నేనేమని ప్రార్థన చేస్తున్నానంటే, యేసు ప్రభువారితో మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని నేను ప్రార్థన చేస్తున్నా. When that question is answered by you in your heart, then you are equipped to ask that question of others. ఇదే ప్రశ్న నీ హృదయంలో నువ్వు సమాధానం చెప్పాలి. తర్వాత నువ్వు సమాధానం చెప్పలేకపోతే ఎదుటివారిని నువ్వు అడగలేవు. Brothers, I thank you, brothers and sisters, for this opportunity to bring this most important message of letting this name and letting this power and letting this influence of Jesus be in our world through what we say and do. మనం రక్షించబడ్డాం కనుక దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మనందరి జీవితములలో
ప్రభావితం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. Thank you, and God bless. Amen. Pastor, why don't you pray? Please pray for us. I will. Gracious our Lord and Savior Jesus Christ, you came into the world for one purpose, and that was to fulfill the will of your Father, that you should go to the cross and shed your blood so that we might be cleansed of sin and guilt and have a way to coming to the Father and to eternal life. Jesus, you did this. You came into our world. You were at the right hand of the Father, the second, the person in the Trinity. You were his begotten one, only begotten one, yet you left that place to come into our world for one purpose, that the image and likeness of the Father would be renewed in us by the power of your ministry on earth, by the power of your presence on earth, by the power that you have given to your church by the Holy Spirit that you promised, that has been poured out upon your church, Lord, that you now are functioning in your church, Lord, as head of the church through the power of your Holy Spirit, and in that Spirit have empowered people, poor earthen vessels like us, as St. Paul calls us, earthen vessels like us, that we might carry into the world this precious message of salvation, this message that is, there is no other name under heaven by which it has been given to men by which they must be saved, the name of Jesus Christ. And to remember that everyone that confesses that Jesus Christ has risen from the dead and confesses it is saved. For it's with our lips that we confess it, and with our heart that we believe and are saved. And Lord, when people come to this faith in Jesus Christ, you provision them with your Spirit just as you have provisioned us, by the outpouring of your Spirit upon us by faith and by grace. And that faith and grace is transformational. And as it transforms others, it can transform our world. Father, we ask you now that you would bless this company of pastors and evangelists and teachers, and those who would plant churches among disparate people around the world. Lord, I ask you now that you would bless them with the abundance of your Holy Spirit. Give them every gift. Pour out every gift upon them, Lord, in the name of our Savior, Jesus Christ, that they may be fully equipped, Lord, to do this great mission, to bring this into the world, so that what you said in the 24th chapter of John, when the gospel of this truth has been preached throughout the whole world as a testimony to every people, the end will come. You will come to be our Lord and to take your church to be with yourself for all eternity. Okay. For we never die. We are with you. In Jesus' name we pray it. Amen. 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 Thank you. ప్రసాద్ అయ్య గారు మీరే ముగింపు ప్రార్థన ఆశీర్వదించండి. Okay. Request ప్రార్థన AB చేసుకుందాం. Pastor Prasad garu to do the closing prayer and benediction. ఓకే, ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీ యొక్క దాసులను ఆయన జార్జ్ గారిని మీరు వాడుకుని మాకందరికీ దైవ సేవకులంగా నన్ను కావలసిన మేల్కొలుపును మీరు మాకు దయచేశారు ప్రభు. మేము సువార్తను ఎలాగూ ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి, ప్రకటించడం ద్వారా వచ్చే ఫలితం ఏంటి అనే అంశాలపై అనేక విషయాలు మేము ఈరోజు నేర్చుకోవటానికి మీరు కృపనిచ్చారు నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీ దాసులను మీరు అభిషేకించి బలపరచండి నాయన. ఇంకా అనేక ప్రాంతాలలో అభిషేకవంతమైన నాయన వర్తమానికునిగా ఆయనను మీరు వాడుకోండి ప్రభు. మీకు వందనాలు. మమ్ మినిస్ట్రీస్ని బట్టి మీకు వందనాలు. ఈ మినిస్ట్రీస్ని ప్రారంభించడానికి మీరు వాడుకున్న మీ దాసులు అక్క సాల్మన్ రాజు గారిని బట్టి స్తోత్రాలు. వారిని, వారి పరిచయను, వారి కుటుంబాన్ని దీవించండి అయినా. వారు అమెరికా దేశంలో కూడా సంఘాన్ని నడిపిస్తూ ఉంటుండగా ఆ సంఘాన్ని మీరు ఇంక్రీజ్ చేయండి, దినదినము బలాభివృద్ధి పరచండి, తూర్పుకి, పడమరకు, ఉత్తరానికి, దక్షిణానికి విస్తరింప చేయండి ప్రభు. మీకు వందనాలు దేవా. వారు కలిగి ఉన్న ప్రతి నాయన కళ నజరేయుడైన యేసు నామములో నెరవేర్చబడునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. కృప చూపించండి. అంత మాత్రమే కాదు నాయనా, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్న సేవకులను, సేవకురాండ్రను మీ హస్తాల్లో పెడుతున్నాను ప్రభు. మేము రేపటి కొరకు, ఆరాధన కొరకు ఎక్యూప్ అవుతున్నాం ప్రభు, సంసిద్ధం అవుతున్నాం ప్రభు. కావలసిన అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభు.
నాన్న రేపు ఆరాధనలలో మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి వాడుకోండి ప్రభు. సహాయం చేసి కృప చూపించండి. మా సంఘాలను కూడా అభివృద్ధి పరచండి ప్రభు. ఎవరికైతే ఏమేమి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు నాయన. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి. ఈరోజు పాటలు పాడి ఆరాధన నడిపించిన జాన్ గారిని దీవించండి. నన్ను ప్రార్థనలు నడిపించిన నన్ను గోనా ఫిలిప్ గారిని దీవించండి ప్రభు. మీకు వందనాలు. ఈరోజు నన్ను ప్రార్థనలు చేసిన సేవకురాండ్రులను దీవించండి. పరిచయలో చేతులు కలిపిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని కన్యున్య సహవాసం ఇక్కడ కూడిన మనందరికీ, నీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా మమ్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. Amen.